ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. చదివి చదివి కొంత చదువంగా చదివి ఇంకా చదివి చదువుల మర్మము చదువలేడయ్యను విశ్వదాభిరామ వినురవీమ. ఎన్నో విద్యలు అభ్యసిస్తూ ఉన్నాం, ఎంతో విజ్ఞానాన్ని సముపార్జిస్తూ ఉన్నాం, చంద్రమండలం దాకా ఎగురుతూ ఉన్నాం, సూర్యగోళాన్ని సమీపిస్తూ ఉన్నాం. ఈ విద్య, ఈ విజ్ఞానం ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది? కేవలము ఇహాన్ని మాత్రమే అందుకునే విధంగా మార్గదర్శకం చేస్తుంది, కానీ జీవిత పరమార్థాన్ని గుర్తించటానికి ఈ విద్య ఎంతవరకు ఉపకరిస్తుంది? సంస్కారం లేనటువంటి విజ్ఞానము, సమాజ శ్రేయస్సును ఆశించినటువంటి విద్య ఎందుకు ఉపయోగపడుతుంది? ఈనాడు విశ్వవిద్యాలయాలలో భారతదేశాన్ని ముక్కలుగా చేయాలన్న ఆలోచన కలిగినటువంటి విద్యార్థి సమూహాలు విరాజిల్లుతూ ఉన్నాయంటే దానికి కారణం వారు నేర్చుకుంటున్న విద్యయే అంటే అతిశయోక్తి కాదు. చదివించిరి నన్ను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రములెల్లను, నే చదివినవి కలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో. గురువులు నాకు ఎన్నో విద్యలు నేర్పించారు, దాని ద్వారా నాకు చదువుల మర్మం తెలిసింది. ఈనాటి విద్య ఆ మర్మాన్ని మనకు తెలియచేయటం లేదు. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అని ప్రశ్నిస్తాడు 8వ అధ్యాయంలో అర్జునుడు కృష్ణుణ్ణి. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మ ఉచ్యతే. నాశములేని నిత్యము సత్యము అయినటువంటి చైతన్యమే ఆధ్యాత్మికత. దాన్ని అర్థం చేసుకోవటానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక విద్య. ఇలా ఏ విజ్ఞానం అయితే ఇహాన్ని పరాన్ని నీకు అందజేస్తుందో ఆ విజ్ఞానాన్ని, ఆ ఆత్మతత్వ విచారణను తెలుసుకోవాలన్నాడు అనుకున్నాడు నచికేతుడు. అందుకే యమధర్మరాజును ప్రశ్నించాడు. ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్తి చైకే నాయం అస్తితి చైకే ఏ తద్విద్యాం అనుష్ఠుత్వయాహం వరాణం ఏష వరస్తృతీయః. 3వ వరంగా నాకు ఆ ఆధ్యాత్మిక విద్యను, ఆ ఆత్మతత్వ విచారణను ప్రసాదించమంటూ అభ్యర్థించాడు. నచికేతుడు వాజస్రవుని కొడుకు. తండ్రి విశ్వజిత్ యాగంలో ఒట్టిపోయిన గోవులను దానంగా ఇస్తూ ఉంటే తండ్రికి ఆ విషయాన్ని తెలియజెప్పాలన్న సంకల్పంతో విశ్వజిత్ యాగంలో సంపదలనన్నింటినీ దానం చేయాలి కదా, నన్నెవరికి ఇస్తావు అంటూ ప్రశ్నిస్తే పదే పిల్లవాడు అడుగుతున్న ఆ ప్రశ్నను చూచి విసుగు చెందిన వాజస్రవుడు నిన్ను యముడికి దానం ఇస్తున్నాను పో అన్నాడు. తండ్రి ఆజ్ఞను శరసావహించి యమలోకానికి చేరుకున్నటువంటి నచికేతుడు యముని అనుపస్థితి కారణంగా 3 రోజులు నిరాహారంగా యముడి కోసం నిరీక్షిస్తూ కూర్చున్నాడు. ఇంటికి వచ్చిన అతిథి నిరాహారంగా ఉండటం మహాపాపాన్ని మూటగట్టుకోవటమే అని గుర్తించినటువంటి యమధర్మరాజు ప్రాయశ్చిత్తంగా 3 వరాలను కోరుకోమన్నాడు. మొదటి వరంగా తాను తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి తనను ఆదరించాలని అభ్యర్థించాడు. 2వ వరంగా సమాజంలో ఉన్న ప్రజలంతా దీర్ఘకాలం స్వర్గ సుఖాలు అనుభవించటం కోసం చేయాల్సిన అగ్ని చయనం గురించి వివరించమన్నాడు. ఆ 2 వరాలను వెంటనే అనుగ్రహించిన యమధర్మరాజు 3వ వరంగా ఆత్మతత్వ విచారణను, ఆత్మ విద్యను ప్రసాదించమంటే దేవైరపి విచికిత్సాపురా. ఓ నచికేత,
నువ్వు అడుగుతున్నది సామాన్యమైన వరం కాదయ్యా. దేవైరపి విచికిత్సాపురా, దేవతలకు కూడా ఈ విజ్ఞానం అందుబాటులో లేదు. వారికి కూడా ఈ విషయంలో సందేహమే ఉన్నది. నహి సుజ్ఞేయో అనురేష ధర్మ, ఇది తొందరగా బోధపడే విషయం కాదు. ఎందుకంటే ఇది చాలా సూక్ష్మమైనటువంటి క్లిష్టమైనటువంటి విజ్ఞానం. కనుక అన్యం వరో నచికేతో వృణీష్వ, వేరే వరం కోరుకోవయ్యా. ఈ వరం వదిలేసి ఇంకా ఏదైనా వరం కోరుకో. మామోపరిత్సీర్ అతిమాసృజయనం, నన్ను ఈ వరాన్ని ప్రసాదించమని బాధ పెట్టకు, వదిలే అంటూ నచికేతుడితో ఇంకొక వరాన్ని కోరుకోమంటూ ఆదేశం జారీ చేశాడు. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. యమధర్మరాజు ధర్మాలన్నీ తెలిసినవాడు, సమవర్తి. మరి 3 వరాలు కోరుకోమని, 3వ వరం కోరుకోగాని ఇది కాదు ఇంకొక వరం కోరుకోమని ఎందుకంటున్నాడు అంటే, అన్ని విద్యల లాంటిది కాదు ఆత్మతత్వ విచారణ అంటే. ప్రతి విద్యను అభ్యసించటానికి ఒక అర్హత కావాలి. అలానే ఆధ్యాత్మిక విద్యను, ఆత్మ విద్యను తెలుసుకోవాలి అంటే 4 లక్షణాలు ఉండాలి విద్యార్థికి. మొట్టమొదటిది మోక్షం పట్ల ఆసక్తి, రెండవది వైరాగ్య భావన, మూడవది మానసిక ప్రశాంతత, నాలుగవది గురువు మాట పట్ల పూర్తి విశ్వాసము, గురువు చెప్పేటువంటి ఆదేశం పట్ల శ్రద్ధ ఉండాలి. ఇవి ఉన్నాయా లేవా? కేవలము పెద్దలు మాట్లాడేటువంటి పడికట్టి మాటలు పట్టుకొని వాటి గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహంతో నచికేతుడు ప్రశ్నిస్తున్నాడా? ఆ విషయం తెలుసుకోవాలనుకున్నాడు. ఇలా విద్యార్థి యొక్క అర్హతను బట్టి, స్థాయిని బట్టి, అవగాహన సామర్థ్యాన్ని బట్టి విద్యను ఉపదేశించాలి. ఎప్పుడైతే యమధర్మరాజు నచికేతుడితో అన్యం వరం నచికేతో వృణీష్వ అన్నాడో, అప్పుడు నచికేతుడు అంటాడు, దేవైరత్రాపి విచికిత్సం కిలా. ఓ యమధర్మరాజా, దేవతలకు కూడా ఈ విజ్ఞానం తెలియదు అంటున్నావే. త్వంచ మృత్యో న సుజ్ఞోయమాత్థ, ఇది ఎవరికి అర్థం కానట్టి చాలా క్లిష్టమైనటువంటి విజ్ఞానం అని చెబుతున్నావే. వక్తాచాస్త్యత్వాదృగణ్యో నలభ్య, మీలాగా అద్భుతమైన ఈ విజ్ఞానాన్ని అందించేటువంటి ఆచార్యులు ఇంకొకరు లభ్యం కారు. నాణ్యం వరస్తుల్య ఏతస్య కశ్చిత్, కనుక అన్యం వరం నచికేతో వృణీష్వ అని మీరు అంటున్నారు, వేరే ఏదైనా వరం కోరుకోమంటున్నారు. ఇంతకంటే గొప్ప వరం మరి ఇంకోటి ఏముంటుంది? ఈ వరంతో సమానమైన వరం ఇంకొకటి ఉంటుంది. కనుక దేవతలకు కూడా అవగతం కాని అతి క్లిష్టమైనది, కేవలము మీ ద్వారా మాత్రమే తెలుసుకోగలిగినటువంటి ఈ విజ్ఞానాన్ని, ఈ విద్యను నాకు ప్రసాదించండి అని నచికేతుడు యమధర్మరాజును అభ్యర్థించాడు. గురు శిష్యుల యొక్క అనుబంధము, విజ్ఞానాన్ని సముపార్జించటానికి కావలసిన లక్షణము నచికేత యమధర్మరాజుల సంవాదం ద్వారా మనం గుర్తించవచ్చు. విద్యార్థికి అతని స్థాయిని అనుసరించి విజ్ఞానాన్ని అందించాలి. చిన్నతనంలో పిల్లవాడు తండ్రితో, నాన్నగారు వర్షం ఎలా కురుస్తుంది అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ పిల్లవాని అవగాహనను అనుసరించి, నాన్న ఆకాశంలో ఇంద్రుడు ఉంటాడు, ఆయన దగ్గర ఐరావతం ఉంటుంది, తొండంతో ఆ ఐరావతం నీళ్లను కిందికి విడుస్తుంది అని చెబితే
కథారూపంలో విన్నటువంటి పిల్లవాడికి అది జ్ఞాపకం ఉంటుంది. ఆకాశం నుంచి వర్షం కురుస్తుంది అని అర్థమవుతుంది. పెరిగి పెద్ద అయిన తరువాత సముద్రంలో ఉన్న నీటి ఆవిరిని సూర్యకాంతి గ్రహించి మేఘంగా ఆకాశంలో ఏర్పడి అనంతరం వర్షంగా కురుస్తుంది అని చెబితే అర్థమవుతుంది. ఇలా స్థాయిని బట్టి విజ్ఞానాన్ని అందించాలి. విశ్వామిత్రుడు బ్రహ్మర్షిగా గుర్తింపబడటానికి ముందు బ్రహ్మదేవుడు ఋషిగా, మహర్షిగా, రాజర్షిగా అతనిని అనుగ్రహించిన తరువాత మాత్రమే దేవతలంతా వచ్చి బ్రహ్మదేవుడితో లోభిత క్రోధితశ్చైవ తపసాచాభివర్ధతే నైహస్య వృజనం కించిత్ దృశ్యతే సూక్ష్మమప్యథ. ఓ బ్రహ్మదేవ, విశ్వామిత్రుడిలో కొంచెం కూడా కోపం కానీ కామం కానీ లేదయ్యా. మానవునికి దుఃఖాన్ని కలిగించే ఏ లక్షణము అతని దగ్గర కనబడటం లేదు. పరిపూర్ణమైన వ్యక్తిగా 10,000 సంవత్సరాల తరువాత ఆయన తపశ్శక్తి అతనిని తీర్చిదిద్దింది. కనుక బ్రహ్మర్షిగా అనుగ్రహించు అని చెబితే బ్రహ్మర్షి స్వాగతం చేస్తూ అని విశ్వామిత్రుణ్ణి అనుగ్రహిస్తాడు బ్రహ్మదేవుడు. అలా 9 ఏళ్ల వయస్సులో ఉన్న నచికేతుని యొక్క పరిపక్వతను పరీక్షించాలన్న ఉద్దేశంతో యమధర్మరాజు ఇంకొక వరం కోరుకోమన్నాడు తప్పితే ఆ వరాన్ని ఇవ్వటం ఇష్టం లేక కాదు. నచికేతుడు కూడా యమధర్మరాజుతో చాలా చమత్కారంగా మాట్లాడుతున్నాడు. ఏ విషయం అయితే దేవతలకు కూడా అర్థం కాదో, ఏ విషయం మీకు మాత్రమే గ్రాహ్యమో, మీకు మాత్రమే తెలుసునో, ఏ విషయాన్ని వివరించటానికి మీకంటే గొప్ప ఆచార్యుడు లేడో అలాంటి విజ్ఞానాన్ని నాకు ప్రసాదిస్తే తద్వారా నా జీవితం ధన్యమవుతుంది. యమలోకం దాకా వెళ్ళావు, యముడి దగ్గర నుంచి ఏం తీసుకొచ్చావు అని నా మిత్రులు నన్ను అడిగితే, యముడు ప్రాణాలను హరించే కఠిన హృదయుడు కాదు, తరించటానికి ఉపాయం చెప్పిన గొప్ప ఆచార్యుడు అని ప్రజలకు నేను తెలియజేయగలిగిన వాడిని అవుతాను. ఇది గురు శిష్య పరంపర. గురువు తపన ఎంతసేపు సమాజాన్ని ఉద్ధరించాలని ఉంటుంది. శిష్యుల యొక్క అవగాహన స్థాయిని బట్టి విషయాన్ని వాళ్లకు అందజేయాలని ఉంటుంది. పతంజలి మహర్షి 1000 తలలు కలిగినటువంటి ఆదిశేషుని అవతారం. భూమండలంలో సనాతన ధర్మాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతో 1000 మంది శిష్యులకు ఏకకాలంలో విద్యాబోధన చేయాలని సంకల్పించుకున్నాడు. కానీ మాట్లాడేటప్పుడు తన ముఖం నుంచి వచ్చే విష జ్వాలల కారణంగా వారికి హాని జరుగుతుంది అని భావించి 1000 మందికి 1000 తలలతో బోధన చెయ్యాలి అని సంకల్పించి అడ్డుగా ఒక తెరను కట్టాడు. వాళ్లకు ముందరే చెప్పాడు, ఎవరైనా నేను పాఠం చెప్పేటప్పుడు ఈ తెరను తొలగిస్తే వాళ్ళు భస్మమైపోతారు. పాఠం మధ్యలో ఎవరైనా బయటకు వెళితే వాళ్ళు బ్రహ్మరాక్షసులు అవుతారు. ఇలా ఆదేశించిన తరువాత పాఠం చెప్పటం ప్రారంభించాడు. 1000 మంది శిష్యులు అద్భుతమైనటువంటి ఆ పతంజలి బోధను అవగాహన చేసుకోగలుగుతున్నారు. కారణం 1000 తలలతో ప్రతి విద్యార్థికి వాడికి అర్థమయ్యే విధంగా బోధిస్తూ ఉన్నాడు. నేటి సమాజంలో ఉన్న ఆచార్యులు కూడా తక్కువేమీ కాదు. ఏ విద్యార్థి వెళ్ళి అడిగినా వాళ్లకు అర్థమయ్యే రీతిలో పాఠాన్ని వివరించగలిగిన సమర్థులు. కానీ ఉన్న విద్యార్థులలో ఒకడికి సందేహం వచ్చింది, ఇంతమందికి ఇలా ఎలా చెప్పగలుగుతున్నాడైనా అని తెర తొలగించి చూశాడు. అంతే, 999 మంది బూడిద కుప్పలుగా మారారు. ఒక్కడు మాత్రం పాఠం మధ్యలో ఏదో పనుందని బయటికి వెళ్ళాడు. తిరిగి వచ్చిన ఆ విద్యార్థికి 999 బూడిద కుప్పలు కనబడ్డాయి.
ఆ ఒక్క శిష్యుణ్ణి చూసినటువంటి పతంజలి ఆనందించి నీకు పాఠం చెబుతారమ్మన్నాడు. సహజంగానే ఆ విద్యార్థి భయపడ్డాడు. దగ్గరకు పిలిచి, నువ్వు తప్పనిసరిగా బ్రహ్మరాక్షసుడివి అవుతావు, కానీ నీ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగిన విద్యార్థి నీకు దొరకగలిగినప్పుడు నీకు బ్రహ్మరాక్షత్వం పోతుంది అని తెలియజేసి ఆ పిల్లవాడికి వేదాంగాలన్నింటినీ నేర్పించాడు. అనంతరం పతంజలి శాపం ప్రకారం అతడు బ్రహ్మరాక్షసుడయ్యాడు. మళ్ళీ పతంజలియే చంద్రశర్మ అనే శిష్యుడిగా ఆ బ్రహ్మరాక్షసుడి దగ్గరికి వెళ్ళి అతనికి బ్రహ్మరాక్షసత్వం నుంచి విముక్తి కలిగించాడు. ఈ కథను ఇక్కడ చెప్పుకోవటంలోని అంతరార్థం ఏమిటి అంటే, గురువు ప్రతి నిమిషము శిష్యుని యొక్క ఉన్నతి కోసం పాటుపడేటువంటి ఆలోచనతో ఉంటాడు. శిష్యుడు ప్రతి నిమిషము గురువు మాట మీద విశ్వాసం ఉంచి ఆ గురువు అనుజ్ఞను పాటిస్తూ జీవితాన్ని గడపాల్సిన క్రమంలో ఒక్కొక్కసారి దారి తప్పుతూ ఉంటాడు. అలా దారి తప్పుతున్నటువంటి శిష్యుణ్ణి సరి అయిన దోవలో పెట్టుకుంటూ ముందుకు కొనసాగే అద్భుతమైనటువంటి గురువు యొక్క తత్వానికి నిదర్శనమే యమధర్మరాజు నచికేతుని మధ్య జరుగుతున్నటువంటి ఈ సంవాదం. దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, గురు సందేశం కార్యక్రమంలో ఏ గురువు అయితే సకల చరాచర సృష్టికి ఆధారమో, వారిని ముందుకు నడిపించేటువంటి దక్షిణామూర్తి స్వరూపమో, ఆ గురువు యొక్క సందేశాన్ని సక్రమంగా అర్థం చేసుకుంటూ మన జీవితాన్ని మనం పరిష్కరించుకోగలుగుతాం. అందుకే ఇంకొక వరం కోరుకో అని యమధర్మరాజు అడిగిన తరువాత నచికేతుడు ఇంతకంటే గొప్ప వరం ఏముంటుంది అని తన అభిప్రాయాన్ని తెలియజేసినప్పుడు యమధర్మరాజుకు నచికేతుని యొక్క మోక్ష సాధన ఆసక్తి పట్ల నమ్మకం కుదిరింది. మొదటి లక్షణం నచికేతుడిలో ఉంది అని టిక్కు పెట్టుకున్నాడు. ఇక రెండవది వైరాగ్య భావన. అందరికీ అద్భుతమైన ఆనందాన్ని అందుకోవాలన్న ఆలోచన ఉంటుంది. దానికోసం సాధన చేయాల్సిన అవసరాన్ని వాళ్ళు గుర్తిస్తారు. కానీ ఆ సాధనా క్రమంలో విద్యార్థి ఎన్నింటినో వదులుకోవాలి, వైరాగ్య భావనతో ముందుకు సాగాలి. క్రికెట్ మ్యాచ్ అంటే చాలా ఆసక్తి ఉన్న విద్యార్థి పరీక్షల సమయంలో చదువు మీద దృష్టి పెట్టాలి. అదే అతనికి మోక్షాన్ని ఇచ్చే సాధనం. కానీ ఎప్పుడైతే ఆలోచన ఇతర విషయాల మీదకి మళ్ళుతుందో అప్పుడు అభ్యాసం దెబ్బతింటుంది. అతి ఉత్కృష్టమైన, దేవతలకు కూడా అందుబాటులో లేనటువంటి, జీవితానికి ముక్తిని ప్రసాదించేటువంటి ఆత్మ విద్యను నేర్చుకోవాలన్నా తెలుసుకోవాలన్న ఆసక్తితో ఉన్న నచికేతుని యొక్క వైరాగ్య భావన ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నాడు యమధర్మరాజు. అందుకే ఇంకొక పరీక్ష పెడుతున్నాడు. శతాయుష పుత్ర పౌత్రాన్ వృణీష్వ బహూన్ పశూన్ హస్తి హిరణ్యమశ్వాన్ భూమే మహదాయతనం వృణీష్వ. ఓ నచికేత, 100 సంవత్సరాల పూర్ణ ఆయుర్దాయం కలిగినటువంటి కొడుకులను మనవలను ప్రసాదిస్తాను, తీసుకో. అంటే మొట్టమొదట ఆనందంగా ఉండాలి అంటే నువ్వు ఒక్కడి ఉంటే సరిపోదు. లౌకికమైన ఆనందానికి జన సమూహం కావాలి. అప్పుడే అరుపులు, కేకలు, వికటాట్టహాసాలు. ఆత్మవిద్య కదు అక్కరలేదు. యోగి యుంజీత సతతం ఆత్మానం రహస్యస్థితః ఏకాకీ యథచిత్తాత్మ నిరాశీర పరిగ్రహ అని చెబుతాడు భగవద్గీతలో పరమాత్మ. ఒక్కడే నిరంతరము ఆ భగవంతునితో అనుసంధానమయ్యి ఏ విషయాన్ని పట్ల ఆసక్తి లేకుండా, ఎవరి ఏదిచ్చినా తీసుకోవటానికి సిద్ధంగా లేకుండా దృఢమైన చిత్తంతో జీవితం గడిపేవాడే
ఆత్మవిద్యను అందుకోవటానికి అర్హత కలిగినవాడు. అందుకే మొట్టమొదట అద్భుతమైన సంతానాన్ని నీకు ప్రసాదిస్తున్నాను, తీసుకో. వృణీష్వ శతాయుష పుత్ర పౌత్రాన్. 100 సంవత్సరాల పూర్ణ ఆయుర్దాయం కలిగిన కొడుకులను మనవలను ఇస్తానయా, వాళ్ళతో ఆనందంగా ఉండు. బహూన్ పశూన్ హస్తి హిరణ్యమశ్వాన్. సంతానం ఉండగానే సరిపోదు, సంపద ఉండాలి. అందరూ ఆనందంగా ఎక్కడ విహరించాలన్నా, ఏం సేవించాలన్నా కావలసినది సంపద. వెనకటి రోజులలో గోవులు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళు అంత ధనవంతులుగా పరిగణింపబడేవారు. అందుకే బహూన్ పశూన్ హస్తి హిరణ్యమశ్వాన్. గోవులనిస్తాను, ఏనుగులనిస్తాను, అశ్వాలనిస్తాను, బంగారం ఇస్తాను, తీసుకోయా అని సంపదను ఇవ్వటానికి సంసిద్ధమయ్యాడు. సంతానము సంపద ఉంటే సరిపోదు, అధికారం ఉండాలి. అందుకే భూమే మహదాయతనం వృణీష్వ. ఈ భూమండలానికి ఆధిపత్యాన్ని ఇస్తాను, స్వీకరించు, ఆనందంగా ఉండు అని సంతానం, సంపద, సార్వభౌమత్వం ఇవన్నీ ఉన్నా ఆయుర్దాయం లేకపోతే అనుభవం ఎక్కడుంటుంది? అందుకే స్వయంచ జీవ శరదో యావదిచ్ఛసి. ఇహ ఎంతకాలం నువ్వు జీవించాలనుకుంటావో అంతకాలం నీకు ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తాను, స్వీకరించు. ఇలా సంతానము, సంపద, సార్వభౌమత్వము, సంవత్సరాల కాల పాటు జీవించే అవకాశము నీకు ప్రసాదిస్తూ ఉన్నానయ్యా, వీటిని స్వీకరించు, ఆనందించు అంటూ యమధర్మరాజు ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నచికేతుడిని. ఎప్పుడైతే ఈ సంసార లంపటంలో మునిగిపోతావో అప్పుడు వైరాగ్యం అంతరిస్తుంది, విషయ వాంఛ పెళ్ళుబుకుతుంది, జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. కోరికలు 1, 2, 3, 4 ఇలా పెరుగుతూ ఉంటే బాధలు 1, 2, 4, 16, 32, 64, 128, 256 ఇలా పెరుగుతూ పోతాయి. అదే పరీక్షిస్తూ ఉన్నాడు యమధర్మరాజు. నచికేతుడిలో వైరాగ్య భావన ఉన్నదా, లేక కేవలము పెద్దలు అన్నారని పడికట్టు పదాన్ని ప్రయోగించి ఆత్మవిద్యను తెలపమని అభ్యర్థిస్తూ ఉన్నాడా? ఇలా యమధర్మరాజు నచికేతుడితో సంతానాన్ని, సంపదను, సార్వభౌమాధికారాన్ని, ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తాను, స్వీకరించు అంటే నచికేతుడి మొహంలో ఎలాంటి వికారము లేదు, వాటి పట్ల ఆసక్తి కనబడటం లేదు. నచికేతుడు ఆలోచిస్తూ ఉన్నాడు, సంతానాన్ని ప్రసాదిస్తానంటున్నాడు, పుత్రులను పౌత్రులను అనుగ్రహిస్తానంటున్నాడు. నిజంగా పుత్రుల వల్ల, పౌత్రుల వల్ల ఆనందం సిద్ధిస్తుందా, లేక ఆనంద ఆభాస మాత్రమే కలుగుతుందా? అపుత్రస్య గతిర్నాస్తి అంటారు. పున్నామ నరకం నుంచి తప్పించేవాడే పుత్రుడు అంటారు. నిజానికి పుత్రుడే నిన్ను పున్నామ నరకం నుంచి రక్షించగలిగి ఉంటే సర్వసంగ పరిత్యాగులై సర్వస్వాన్ని త్యజించి సమాజ శ్రేయస్సు కోసమే కృషించేటువంటి సాధుపుంగవుల యొక్క పరిస్థితి ఏమిటి? వారు ముక్తిని చేరుకోరా? అంటే పుత్ర అన్నది ఆ నరకానికి పేరు. అంతేకాని పుత్రులు లేనంత మాత్రాన
నరకానికి చేరుకుంటామన్నది నిజం కాదు. నిజానికి పుత్రులే నీకు ముక్తిని ప్రసాదించే వాళ్ళైతే ఈనాడు సమాజంలో 10 మంది కుమారులు కలిగినటువంటి తండ్రి నడి రోడ్డున భిక్షాటన చేయాల్సిన సంఘటన మన కనుల ముందు ఎందుకు కనపడుతోంది? ఆలయం దాకా వెళదాం రమ్మని తల్లిని తీసుకుని వెళ్ళి అనాథాశ్రమంలో చేర్చి వచ్చేటువంటి కుమారుల యొక్క చరిత్రలను టీవీలో చూడాల్సిన అగత్యం మనకు ఎందుకు ఏర్పడుతోంది? నరకాన్ని కనుల ముందు ఆవిష్కరించేటువంటి సంతానం మనకు ఈ నేటి సమాజంలో కనబడుతూ ఉంది. మరి తల్లిదండ్రులను ఆదరించేటువంటి సంతానం లేరా అంటే తప్పకుండా ఉన్నారండి. తండ్రి సుఖం కోసం వివాహాన్ని కూడా త్యజించి సపర్యలు చేసే పుత్రులు ఎందరో ఉన్నారు. కూతుళ్ళు ఎందరో తండ్రి కోసం, తల్లి కోసం తమ శరీర అవయవాలను దానం చేస్తున్నటువంటి సంఘటనలు కూడా కనపడుతున్నాయి. మరి అలాంటి అద్భుతమైన సంతానం ద్వారా ఆనందాన్ని అందుకోవచ్చు కదా. నచికేతుడు ఎందుకని ఆలోచనలో పడ్డాడు? ఈ వివరాలన్నింటినీ, నచికేతుని యొక్క ఆలోచన విధానంలోని వైశిష్ట్యాన్ని మరొక ప్రసంగంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓ తత్సత్.